హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, కౌన్సిలర్ వీళ్ళ ముగ్గురు మధ్యన ఉన్న వ్యత్యాసాలు ఏంటిది, మనం ఏ సమస్య వస్తే ఎవరిని అప్రోచ్ కావచ్చు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే సైకియాట్రిస్ట్ అంటే ఒక మెడికల్ డాక్టర్, ఎంబీబీఎస్ చేసి ఉంటారు. తర్వాత ఒక దానిపైన ఒక ఎండి చేసి ఉంటారు, డిపిఎం కానీ. చేసినప్పుడు వాళ్ళకు పర్టికులర్ సైకియాట్రికల్ ఇల్నెసెస్ పైన పూర్తి అవగాహన వస్తుంది. వీళ్ళు మేరుగా డయాగ్నోజ్ చేయడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ చేస్తూ ఉంటున్నారు. మానసిక జబ్బులకు పరిష్కారం చేసే ఫస్ట్ పర్సన్ ప్రియారిటీ ఎవరు ఉంటారు? సైకియాట్రిస్ట్లు ఉంటారు అన్నమాట. అసలు మొట్టమొదటిసారిగా ఎమిల్ క్రెప్లిన్ అనే ఒక జర్మన్ సైకియాట్రిస్ట్ ఈ సైకియాట్రిక్ డిసార్డర్స్ని క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. సైకియాట్రిక్ డిసార్డర్స్ లోపల ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏముంటాయంటే డెల్యూజన్స్ అండ్ హల్యూసినేషన్స్ బాగుంటాయి అన్నట్టు. డెల్యూజన్స్ అంటే ఏంటిది? నేను అందరికన్నా గొప్ప వ్యక్తిని అనుకోవడం తప్పులేదు, కానీ ఏంటంటే నేనే గొప్ప వ్యక్తిని అని జీవించడం అన్నమాట. అంటే ఏం భావించడం అన్నట్టు, ఈ టోటల్ సృష్టికి, ఈ భూమికి ప్లస్ ఈ ప్రపంచంలో ఏది జరుగుతున్నా కానీ దానికి మూల కారణం నేనే అంత ఒక భ్రాంతి, అటువంటి డెల్యూషన్స్ కలిగి ఉండడం అన్నమాట. హల్యూసినేషన్స్ అంటే ఏంటిది? మనకు తెలియకుండానే అక్కడ ఎటువంటి స్టిమ్యులస్ లేకుండానే మనకు కొన్ని రకాల వాయిసెస్ వినిపించడం, కొన్ని రకాల దృశ్యాలు మనకు కనిపించడం, ఆడిటరీ హల్యూసినేషన్స్, విజువల్ హల్యూసినేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. దాన్ని మనం హల్యూసినేషన్స్ కింద తీసుకోవచ్చు. మనం జనరల్గా హాస్పిటల్స్ దగ్గర వినిపించే మేనియా, డిప్రెషన్ ఎపిసోడ్, ఇవన్నీ పదాలు వింటుంటాం కదా. సో జనరల్గా ఇటువంటి వాటిని ట్రీట్మెంట్ చేసేది ప్రతి ఒక్కరు సైకియాట్రిస్టులు మాత్రమే ఉంటారు. మీకు కొంత క్లారిటీగా అర్థం చేయించడానికి ఒక కేస్ స్టడీ చెప్తా. ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు మేము, ఇది ఒక 4 years బ్యాక్, ఆ రిసోర్స్ పర్సన్ చెప్పిన ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా చూడండి. ఒక వ్యక్తి తను ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావాలని పర్టికులర్ రిసోర్స్ పర్సన్ దగ్గరికి వచ్చిండు. అతని భార్య ఆల్రెడీ అతని పైన పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసింది అన్నట్టు, గృహహింస కేసు. నన్ను సైకలాజికల్గా వేధిస్తున్నాడు, నన్ను చంపాలని చూస్తున్నాడు అని ఆమె కేసు నమోదు చేసింది. 498A సెక్షన్ అంటారు కదా జనరల్గా. అయితే ఆ రిసోర్స్ పర్సన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ ఏజ్డ్ పర్సన్, మంచి రెస్పెక్టెడ్ వెల్ నోన్ పర్సన్. సో జనరల్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్లలో ఎట్లా ఉంటుంది, కపుల్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఒక పర్సన్, అబ్బాయి కానీ అమ్మాయిని పిలిచి వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటారు. తర్వాత అబ్బాయిని బయటికి పంపించేసి మళ్ళీ అమ్మాయిని పిలుస్తారు. పర్సనల్గా కూర్చోబెట్టి ఏంటిది విషయం చెప్పని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి కొంతసేపు ఇద్దరిని మాట్లాడించి తర్వాత ఆమెను వినేటట్టు చేసి, తర్వాత ఈమెను మాట్లాడించి తర్వాత ఈయనని వినేటట్టు చేసి, తర్వాత వీళ్ళ దాంట్లో వీళ్ళే మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకునే విధంగా ఒక మ్యూచువల్ కోఆపరేషన్ తోటి వాళ్ళని సెటరేట్ చేయడానికి విధంగా ఉంటారన్నమాట. సో ఆ కౌన్సిలింగ్ లోపల అతను తెలుసుకున్న విషయం ఏంటిదంటే, ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 మ్యారేజెస్ అయినాయి. 2 మ్యారేజెస్ అయినాయి ప్లస్ ఇట్లానే గొడవ పెట్టుకుని డైవోర్స్ తీసుకుంది. 3వ మ్యారేజ్ ఇది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 months. అంటే అర్థం చేసుకోండి, ఆమె పెళ్ళైంది విత్ ఇన్ ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు 3-4 daysలో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసి 2 monthsలోనే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్, ఆమెకు ఒక డాటర్ అన్నట్టు ఆ ఫ్యామిలీలో. సో వాళ్ళకి వేరే పిల్లలు లేరు, ఒకతే బిడ్డ, బాగా గారాబంగా పెంచేసారు అన్నమాట. సో ఆమె 2వ మ్యారేజ్ చేసి ఆమెకు 2 months లోపల, అప్పుడు ఆమె మళ్ళీ అదే గొడవ, అదే కథ, తర్వాత వెళ్ళిపోయింది. థర్డ్ మ్యారేజ్ ఇది. థర్డ్ మ్యారేజ్ ఏంటంటే డైరెక్ట్ కోర్టు దాకా పోయింది, పోలీస్ స్టేషన్ దాకా పోయింది. గొడవ ఇట్లా ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ కేసు టైప్ కాబట్టి అక్కడ దాకా పోయింది అన్నట్టు. ఈ ఎవాల్యుయేషన్ లోపల ఫ్యామిలీ కౌన్సిలర్కి అర్థమైన విషయం ఏంటిదంటే, ఈ అమ్మాయికి కొంత సైకోటిక్ డిసార్డర్ ఉన్నదని ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆమె ఏం చెప్పిందంటే ఆ కౌన్సిలింగ్ సెషన్ లోపల ఏం రివీల్ చేసిందంటే, నా భర్త నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ నాకు ఏదో రకంగా చిన్నప్పటి నుండి హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో పాటుగా నా భర్త కూడా నన్ను ఇట్లానే మర్డర్ చేద్దామనో, నా మీద నా కాన్స్పిరసీ చేద్దామని ట్రై చేస్తున్నాడని ఆమె రివీల్ చేసింది నాకు. ఎగ్జాంపుల్ చెప్పమ్మా అంటే, ఏం లేదు, ఆయన టీవీ చూసేటప్పుడు రిమోట్ తీసుకువెళ్ళి టీవీ స్విచ్ ఆఫ్ చేసినాక ఈమె ఇక్కడ కూర్చుంటే రిమోట్ని తన వైపుకి ఇట్లా దింపి అట్లా పెట్టిపోతాడట. ఇప్పుడు అక్కడ రిమోట్ని అక్కడ పెట్టి పోవడం అనేది ఒక నార్మల్ ఫినామినా. ఆ రిమోట్ దాని ముందట ఉండే బల్బు ఈమె వైపుకు ఉంటే ఏమవుతుందంటే, ఈమెకి ఏం ఫీలింగ్ అంటే ఆ రిమోట్ ద్వారా తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని అంత డెల్యూజన్ అన్నట్టు, పర్సిక్యూషన్ డెల్యూజన్ అంటారు దాన్ని. ఆ డెల్యూజన్ ఉన్నది ఈమెకు. సో ఆబ్వియస్గా ఎప్పుడైనా కానీ కూతురు మాటలు కానీ కొడుకు మాటలు కానీ పేరెంట్స్ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు వాళ్ళ బ్లైండ్ ప్రేమతోటి. సో వాళ్ళు ఎవాల్యుయేట్ చేయలేరు. కొంత వాళ్ళకు వాస్తవం కనిపించినా కానీ వాళ్ళ మనసు ఒప్పుకోదు. మా పిల్లగాడికి లేకుంటే మా పిల్లకు ఏదైనా మానసిక జబ్బు ఉందని ఒప్పుకోవడానికి వాళ్ళకు కొంత షేమ్ అనిపిస్తుంది. జబ్బు ఇప్పుడు
జ్వరం వచ్చింది, లేకపోతే ఏదైనా కార్డియాక్ ఇష్యూ వచ్చింది, లేకుంటే డయాబెటీస్ వచ్చింది, లేకపోతే ఏదైనా స్కిన్ డిసార్డర్ వచ్చింది, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ తీసుకోవడము, ట్రీట్మెంట్ చేసుకోవడము, డయాగ్నోస్ చేసుకోవడము వెంటనే ట్రై చేస్తూ ఉంటాం కదా. డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, ఆటోమేటిక్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ, మనం మెడికేషన్ తీసుకుంటాం. సో ఆబ్వియస్గా ఇటువంటి సైకియాట్రికల్ ఇల్నెస్ ఉన్నప్పుడు మనుషులు ఏంటంటే మమ్మల్ని ముద్ర వేస్తారు కావచ్చు, మమ్మల్ని స్టిగ్మటైజ్ చేస్తారు కావచ్చు అని ఒక ఈగో తోటి, లేకపోతే ఒక షేమ్ తోటి, లేకపోతే ఒక ఇన్హిబిషన్ తోటి వాళ్ళు వెళ్ళారన్నమాట. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ అమ్మాయికి కొద్ది రోజులు ఇట్లనే ఆ కోర్టు కేసు, ఈ పోలీస్ స్టేషన్లో పంచాయతీలు నడుస్తున్నాయి. కానీ పేరెంట్స్ ఏంటంటే మొండిగా మా అమ్మాయికి కౌన్సిలర్ చెప్పిండు, మీ అమ్మాయి కొంచెం సైకియాట్రికల్ ప్రాబ్లం ఉంది, మీరు దయచేసి ఆ అమ్మాయిని కొంచెం మంచి సైకియాట్రిస్ట్ దగ్గర చూపించండి, ట్రీట్మెంట్ ఇప్పించండి, లేకపోతే ప్రమాదం అవుతుంది అని చెప్పిండు. దీన్ని ఉల్టా ఫ్యామిలీ కౌన్సిలర్ పైన గొడవ పెట్టుకొని నీకేం తెలుసా, నువ్వు మా అమ్మాయిని పిచ్చివాలంటున్నావు, మా ఇంట్లో ఎవరికి పిచ్చితనం లేదు, ఇట్లా అట్లా అని గొడవ పెట్టుకొని వచ్చేసారు. సో కొన్ని రోజుల తర్వాత, ఒక 2-3 మంత్స్ తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు చేసుకుందంటే ఆ సూసైడ్ లెటర్లో ఏం రాసిందట అంటే, నా తల్లిదండ్రులు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు డెల్యూజన్ అనేది మనకు ఒకటే వ్యక్తి పైన ఉండదు కదా, కొద్ది రోజుల పాటు ఇప్పుడు ఆ భర్త సాంగత్యంలో ఉన్నది కాబట్టి ఆ భర్త పైన ఆరోపణ చేసింది, తల్లిదండ్రుల దగ్గర వచ్చి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డెల్యూజన్ అనేది తల్లిదండ్రుల పైన కూడా వస్తాయి కదా. వాళ్ళు కూడా రిమోట్ ఇట్లా పెట్టినప్పుడు, కాఫీ కప్ ఇట్లా పెట్టినప్పుడు, తినమని అడిగినప్పుడు పదే పదే, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో చికిత్స చేయించుకోవాలి, మనకేమైనా జబ్బు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక సైకియాట్రికల్ ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డెల్యూజన్స్ ఎట్లుంటాయి, సైకియాట్రికల్ సిమ్టమ్స్ ఎట్లుంటాయని మనం ఒక కేస్ స్టడీ లెక్క ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకియాట్రికల్ డిసార్డర్ తీసుకొని అందులో ఉండే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి ఇంకా మీకు ప్రాపర్ క్లారిటీ రావడానికి చెప్తా చూడండి. స్నైడర్ అనే వ్యక్తి స్కిజోఫ్రేనియాని డయాగ్నోజ్ చేయడానికి ఒక 10-11 పాయింట్స్ చెప్పిండు అతను. సో అందులోకి వెళ్ళి కొన్ని పాయింట్స్ మీకు ఎగ్జాంపుల్గా సైకియాట్రికల్ డిసార్డర్ యొక్క సిమ్టమ్స్ ఎట్లుంటాయి అని మీకు చెప్పడానికి చెప్తా చూడండి. అందులోపల మొట్టమొదటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టిస్టిక్ థింకింగ్ అండ్ బిహేవియర్. ఆర్టిస్టిక్ అంటే ఏంటిదంటే ఒక ఫ్యాంటసీ, అంటే ఇప్పుడు ఒక ఊహా ప్రపంచంలో బతకడం అన్నట్టు. అంటే ఊహా ప్రపంచం అంటే ఏంటిది, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని, నేను ఇండియాలో టాప్ హీరోని అని ఒక ఊహలు ఉండడం అందరికి, ప్రతి ఒక్కరికి ఫ్యాంటసీ ఉంటుంది, నార్మలే. కానీ ఏంటిదంటే వాస్తవానికి ప్లస్ ఊహకి తేడా తెలియకుండా అదే ప్రపంచంగా బతకడం అన్నట్టు. ఎవరు అడిగినా కానీ నేను ప్రధానమంత్రి, నాకేంది, నిజంగా అట్లనే అనుకొని బిహేవ్ చేయడం, అట్లనే ఉండడం, అట్లా చేయడం అన్నమాట. ఆర్టిస్టిక్ బిహేవియర్ అంటే ఏంటిది, ఇప్పుడు ఎవరితోటి కలవకుండా ఉండడం, వాళ్ళ ప్రపంచంలో, వాళ్ళ ఊహా ప్రపంచంలో వాళ్ళు ఉండడం, ఎవరితోటి ఎంగేజ్ చేయలేకపోవడం, దాన్ని ఆర్టిస్టిక్ బిహేవియర్ అంటారు. రెండో పాయింట్ ఎట్లుంటుందంటే అంబివాలెన్స్, అంటే ఒక మనకు డిసిషన్ మేకింగ్ కెపాసిటీ లేకపోవడం. అంటే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అడుగు ముందడుగు వేయాలన్నా వేద్దామా డౌట్ ఉండిపోతారు, వెనుకకు వేయాలన్నా కానీ డౌట్ తోటి ఉండిపోతారు అన్నమాట. అంటే ఏ చేయలేని ఒక అయోమయ పరిస్థితుల్లో ఉండే అవకాశం అన్నట్టు. మూడో పాయింట్ చూడండి, అఫెక్ట్ డిస్టర్బెన్సెస్. అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధమైన ఎమోషన్స్ కలిగి ఉండకపోవడం అన్నట్టు. అఫెక్ట్ అంటే ఏంటి, జనరల్గా ఎమోషన్స్. ఇప్పుడు మనం ఎవరైనా కింద పడ్డారంటే ఏమంటాం, అయ్యో అంటాం. అంటే ఒక బాధతోటి ఇట్లా అయిందా అయ్యో అని మనం ఎంపతి తెలియజేస్తుంటాం అనమాట. సైకియాట్రికల్ డిసార్డర్స్ ఉన్న వ్యక్తులకి ఏంటంటే ఈ అఫెక్ట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళకి లోపల ఎమోషన్స్ సరిగా రావు కొందరి లోపల, పర్టికులర్గా ఈ స్కిజోఫ్రెనియా యొక్క వ్యాధి లోపల. కొన్ని రకాల అసోసియేషన్ డిస్టర్బెన్సెస్ కూడా కనిపిస్తుంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే థాట్ ఇన్సర్షన్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, దానికి కారణం ఏదో రకంగా మన మెదడు లేకుంటే మన సోల్, మన మైండ్ కారణమై ఉంటుంది. కానీ ఏంటిదంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ పర్టికులర్ ఆలోచన నాది కాదు, ఎవరో నన్ను బలంగా ప్రభావితం చేసి నా లోపల ఈ ఆలోచన చొప్పించేది, ఈ ఆలోచన, ఈ థాట్ నాదే కాదని ఒక ఫీలింగ్ ఉండిపోతున్నట్టు. అంటే ఎవరో నాకు తెలియని వ్యక్తి నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అని ఒక ఫినామినా అన్నమాట. ఇంకొకటి ఎట్లుంటుంది అంటే థాట్ విత్డ్రాల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటా సడన్గా అన్ని మర్చిపోతారు, టక్కన అక్కడ కాన్వర్సేషన్ కట్ అయిపోతుంది. కట్ అయినప్పుడు ఏమనుకుంటారు అంటే వీళ్ళు నా యొక్క ఆలోచనను ఎవరో దొంగలించారు, నా ఆలోచన నాకు తెలియకుండానే నా మెదడు నుండి టక్మని తీసేసారు బయటికి అని ఒక నమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇంకొకటి ఏముంటుందంటే థాట్ బ్రాడ్కాస్ట్. అంటే ఇప్పుడు నా లోపల జరుగుతున్న ఆలోచనలను నాకు తెలియకుండానే బయటికి వినిపిస్తున్నాయి, అందరికీ కనిపిస్తున్నాయి, వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. థాట్ బ్రాడ్కాస్ట్ అంటే ఇప్పుడు నాకు తెలియకుండానే నేను ఇప్పుడు మనసులో ఏమైనా ఆలోచన చేసుకుంటే అమెరికా లోపల న్యూయార్క్ సిటీలో ఉన్న దాదాపు ప్రజలందరూ నా మాటలు వింటున్నారు, వయాసం ఇంటర్నెట్, టీవీ, ఏదైనా కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇట్లా నమ్మడం గట్టిగా బలంగా. ఫోర్త్ పాయింట్ చూడండి, మేడ్ వొల్యూషన్. అంటే నా ప్రభావం లేకుండానే, నా యొక్క ఆలోచన లేకుండానే, నా కంట్రోల్ లేకుండానే
నా యొక్క శరీర భాగాలు ఫోర్స్ చేసి పని చేయించబడుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు అంటే బలవంతంగా పోయి ఇట్లా ప్లగ్లలో ఏలు పెడతా ఉంటారు. నేను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా కానీ నా చేయి నా కంట్రోల్లో లేదు. ఎవరో నన్ను బలవంతంగా నా చేయిని కంట్రోల్ చేస్తున్నారు. ఫ్యాన్లో ఏలు పెట్టడం, మంటలలో ఏలు పెట్టడం, స్టవ్లో ఏలు పెట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు అన్నమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటిదంటే మేడ్ అఫెక్ట్. అంటే అఫెక్ట్ అంటే మనం ఇంతకుముందు తెలుసుకుంది ఏంటిది, ఎమోషన్స్. మేడ్ అంటే ఏంటిదంటే ఫోర్స్డ్, మనల్ని ఏమైనా బలవంతంగా ఏదైనా పని చేయించడం అన్నట్టు మేడ్. సో వాళ్ళు గట్టిగా సందర్భంగా గట్టిగా నవ్వుతున్నారు అనుకోండి, గట్టిగా ఏడుస్తున్నారు అనుకోండి, గట్టిగా అరుస్తున్నారు అనుకోండి. అరుస్తుంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ఏంటి ఎందుకు ఇట్లా అరుస్తున్నావు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు లేదు నేను అరుస్తలేను, నన్ను ఎవరో బలవంతంగా థర్డ్ పార్టీని నాతోటి అరిపిస్తున్నారు, థర్డ్ పార్టీ నాతోటి నవ్విపిస్తున్నారు, నా ప్రమేయం లేకుండానే అని చెప్తా ఉంటారు అనమాట. సిక్స్త్ పాయింట్ ఏంటిదంటే మేడ్ ఇంపల్స్. అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రభావం లేకుండానే నేను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ నేను గట్టిగా అరుస్తున్నా, నేను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ గట్టిగా కొడుతున్నా, నేను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ నేను గట్టిగా పరిగెడదామని నాకు అనిపిస్తుంది, నేను పరిగెడుతున్నా. ఇంపల్స్ అంటే ఏంటిది, అర్జెస్. అంటే కంట్రోల్ కానీ ఒక కోరిక, తీవ్రమైన ఒక కాంక్ష, లేకపోతే ఆ ఫోర్స్. సెవెంత్ పాయింట్ చూడండి, వాయిసెస్ డిస్కసింగ్ అబౌట్ ద పేషెంట్, లేకుంటే వాయిసెస్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పర్సన్. అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు లేకుంటే ముగ్గురు వ్యక్తులు తన గురించి మాట్లాడుకుంటున్నారు, తన వాయిసెస్ వినబడుతున్నాయి అన్నట్టు. ఆహా, గౌతమ్ అక్కడ కూర్చున్నాడా, గౌతమ్ ఇట్లా ఇట్లా చేతులు ఊపుతున్నాడా. ఇంకొక వాయిస్ చెప్తుంది, గౌతమ్ మంచివాడు కాదట. ఇంకో వాయిస్ చెప్తుంది, లేలే గౌతమ్ మంచివాడేనట కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు కాదట. ఇంకో వాయిస్ మాట్లాడుతుంటుంది, అరే వాడు ఎందుకు ఆ ఊర్లో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇవన్నీ కాన్వర్సేషన్ ఎవరో మన గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఎంత భయంకరంగా అనిపిస్తుంది. సో ఆబ్వియస్గా అవన్నీ ఏంటంటే ఆడిటరీ హల్యూసినేషన్స్ అంటారు అన్నట్టు. ఈ ఆడిటరీ హల్యూసినేషన్స్ నాకు ఎవరో మాటలు వినబడుతున్నాయి, నా గురించే మాట్లాడుతున్నారు, ఇవన్నీ చెప్పినప్పుడు ఏం చేసుకోవాలి, ఇమీడియట్గా ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, చూపించాలి. ఇంకో ఎయిత్ పాయింట్ ఏముంటుందంటే వాయిసెస్ గివింగ్ రన్నింగ్ కామెంటరీ అబౌట్ ఫిజికల్ ఫినామినాస్, లేకుంటే థాట్ ప్రాసెసెస్ గురించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చొని నేను ఈ నెల కనీసం ఒక 50,000 రూపాయలు సంపాదించుకోవాలని నేను మనసులో గట్టిగా అనుకున్నాను అనుకోండి, అదే వాయిస్ వేరే ఒకళ్ళ వాయిస్ రూపం లోపల నేను మనసులో అనుకున్నది, ఆహా 50,000 సంపాదించుకోవాలనుకుంటున్నాడట ఇతను అని ఒక ఈకో అయిన పడుతున్నట్టు. లేకపోతే వాయిసెస్ సేయింగ్ థాట్ అలౌడ్. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏది అనుకున్నా కానీ గట్టిగా ఏదో ఒక వాయిస్ ఉండి గట్టిగా మనం అనుకున్న థాట్ని బయటికి చెప్తుంటాం అన్నమాట. ఇంకొక సిమ్టమ్ ఎటువంటిది ఉంటుందంటే సొమాటిక్ ప్యాసివిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జగిత్యాలలో కూర్చుంటే ఒక అమెరికాలో కూర్చున్న వ్యక్తి నాకు చెక్కలు గుళ్ళు చేస్తున్నాడు, లేకపోతే నన్ను ఇట్లా కూర్చుతున్నాడు అని భావించడం అన్నమాట. అంటే అక్కడ సెన్సేషన్ అతనికి అర్థమవుతుంటుంది. అతను ఏం భావిస్తుంటాడు అంటే, అమెరికాలో న్యూయార్క్లో కూర్చున్న వ్యక్తి ఇక్కడ నాతో చెక్కలు గుళ్ళు చేస్తున్నాడు, లేకపోతే నన్ను పించి చేస్తున్నాడు అని భావించడం అనమాట. ఇంకో మెయిన్ అందరి దగ్గర కనిపించేది ఏముంటుందంటే డెల్యూజన్ ఆఫ్ పర్సెప్షన్. అంటే ఏంటిదంటే ఎవరో తెలియని వ్యక్తి నన్ను హాని తలపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను మర్డర్ చేయడానికి చూస్తున్నాడు, నాకు ఏదో రకమైన హాని తలపెట్టాలని చూస్తున్నాడు అని గట్టిగా నమ్మడం ఉన్నట్టు. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లోపల ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఖాళీ ఆ రిమోట్ అక్కడ పెట్టడం అనేది ఒక నార్మల్ కథ, కానీ ఆ రిమోట్ని చూసి ఆమె నార్మల్ పర్సెప్షన్ ఆ రిమోట్ని చూసి దానికి ఎట్లా ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది, డెల్యూజన్ ఆఫ్ పర్సిక్యూషన్. అంటే ఏంటిది, ఆ రిమోట్ అక్కడ పెట్టడం వల్ల తనకేదో హాని తలపెట్టాలని చూస్తున్నారు అని. జనరల్గా కొన్నిసార్లు మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఏం చెప్తామంటే వెంటనే సైకియాట్రిక్ రిఫర్ చేసే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సెల్ఫ్ లోపల ఒక చిన్న బొమ్మ ఉన్నది, అప్పటిదాకా అది అట్లా మూలకు ఉంది. సో ఎప్పుడో ఏదో ఒక సదిరేటప్పుడు లేకపోతే దులిపేటప్పుడు ఆ బొమ్మని ఇటు దింపిరు అనుకోండి, దింపగానే ఈ వ్యక్తికి ఎట్లుంటుంది అంటే ఆ బొమ్మ నా దిక్కు దింపిండంటే ఏదో రకమైన నాకు హాని తలపెట్టాలని చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నాడు అన్నమాట. లేకపోతే స్నానం చేసి వచ్చినాక టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ తీసుకొచ్చి ఆ బెడ్ పైన పెట్టిపోయాను అనుకోండి, ఆ బెడ్ పైన పెట్టిపోతే ఏంటంటే ఆ బెడ్ లోపల ఆ టవల్ నుండి ఏదో ఒక భూతమో దయ్యమో లేకుంటే దాని శక్తి బయటకు వచ్చి ఈవెన్ చంపడానికి ట్రై చేస్తుందని ఫీల్ అవడం అనమాట. ఇట్లాంటి రకరకాల డెల్యూజన్స్ ఉంటాయి. సో మనం అని మనం విన్నప్పుడు కానీ అబ్జర్వ్ చేసినప్పుడు కానీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ పొందొచ్చు, రాంగ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ పొందకుండా, లేకపోతే ఏదైనా దయ్యం ఉందనో భూతం ఉందనో ఆత్మ ఉందనో మనం రకరకాల వ్యక్తుల దగ్గరికి, తాయెత్తు బ్యాచ్ల దగ్గరికి, దింపుడు బాపతి వ్యక్తులకి, మొహం కడిగించే బాపతికి, లేకపోతే ఈ ఆయిల్ బాపతికి వాళ్ళ దగ్గరికి పోయి మోసపోకుండా. ఎందుకు మోసపోతారంటే ఏదైనా మతాన్ని నమ్మడం, ఏదైనా నమ్మకాన్ని నమ్మడం తప్పు కాదు, కానీ ఏంటంటే మనం డబ్బులు పే చేసి 40,000, 50,000, 60,000, 1,00,000 రూపాయలు ఏదో రకంగా మోసపోవడం, మనం ఆర్థికంగా నష్టపోతున్నాం కదా.
సో బెటర్ ఏంటిది, ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దాని గురించి ట్రీట్మెంట్ తీసుకొని మనం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అన్నమాట. ఏదైనా వ్యక్తి యొక్క ప్రవర్తన, బిహేవియర్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, అతని యొక్క మానసిక సంఘర్షణలకు 3 రకాల కారణాలు ఉంటాయి. బయోలాజికల్ కారణాలు, సైకలాజికల్ కారణాలు, సోషలాజికల్ కారణాలు. సోషలాజికల్ అంటే మనం ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణం, మన ఇంటి వాతావరణం, ఎన్విరాన్మెంట్ అన్నట్టు. మనం ఏ ఎన్విరాన్మెంట్లో బతుకుతున్నామో దానికి సంబంధించింది సోషలాజికల్ కారణాలు. పర్టికులర్గా స్కిజోఫ్రేనియా అనేది బాగా పర్వలెంట్గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సిమ్టమ్స్ని మన ఈ సైకో ఎడ్యుకేషన్ లోపల మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఇంకొక కేసు చెప్తా చూడండి. ఒక వ్యక్తి ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అతను గత 3 సంవత్సరాలుగా స్కిజోఫ్రేనియాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు ఆ విషయం. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. మంచి వెల్ టు డూ ఫ్యామిలీ. అతను కూడా 2 అన్నదమ్ములు. ఆ 2 అన్నదమ్ముల లోపల ఇతను పెద్దవాడు. సో ఇతను మంచి మంచి హైఫై ఫ్యామిలీ నుండి వస్తున్నాడు. అతనికి స్కిజోఫ్రేనియా వ్యాధి ఉంది. సో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఒకసారి అడగడం జరిగింది, మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఏమైనా సజెషన్ చెప్తారా అంటే, జనరల్గా ఏం చెప్తామంటే, జనరల్ మీరు ఓపెన్ ఉండండి, పెళ్లి చేసే వ్యక్తులకు ఎవరికైనా కానీ ఈ పర్టికులర్ జబ్బు ఉంది, ఈ జబ్బు చేయబట్టి ఇటువంటి కొన్ని సిమ్టమ్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి, ఇటువంటి మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు అని మనం కొంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి, ఒకవేళ అదర్ పార్టీ కనుక అంగీకరిస్తే పెళ్లి చేయడంలో తప్పు లేదు, కానీ ఏంటంటే మెడికేషన్ ఫాలో కావాలి, మంచి ట్రీట్మెంట్ తీసుకోండి, ఫ్యామిలీ కూడా అవగాహన కలిగి ఉండాలని చెప్తా ఉంటాం అన్నమాట. కానీ వీళ్ళేం చేశారు, పేరెంట్స్ ఆ అమ్మాయి వాళ్ళకు ఎటువంటి విషయం చెప్పకుండా సో అబ్బాయిని పెళ్లి చేసేసారు. అబ్బాయిని పెళ్లి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకొకటి ఏంటిదంటే, అతను ఓన్లీ ఒక 1 year మాత్రమే ఆ కోర్సు వాడి ఆ ట్రీట్మెంట్ పూర్తి కాకముందే మెడికేషన్ బంద్ చేసిండు. వీళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ మెడికేషన్ కొనుక్కొచ్చి ఇస్తున్నారు, కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే తన లాకర్లో కానీ తన బీరువాలో కానీ పెడుతున్నాడు, మెడికేషన్ వాడట్లేదు. సో ఆబ్వియస్గా ఏవైనా కానీ ఆ లక్షణాలు బయటకు వచ్చేస్తాయి కదా. సో స్కిజోఫ్రెనియా లోపల ముందుగా ఎమోషన్స్ అనేటివి బాగా తక్కువ ఉంటాయి. అంటే ఒక పెళ్లి లోపల నుండి భార్య కోరుకునే ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, కనీసం కన్సర్న్ కానీ ఆ అబ్బాయి ఇవ్వలేదు. ఎందుకంటే అతనికి ఎటువంటి ఎమోషన్స్ ఉండేవి ఆ టైం లోపల. సో ఆ గొడవ పెద్దగా తర్వాత బయటకు వచ్చి తెలిసిన విషయం ఏంటిదంటే, కొద్ది రోజుల తర్వాత ఈ అబ్బాయికి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది, కానీ చెప్పకుండా పెళ్లి చేశారని గొడవ జరిగి ఆ కోర్టు దాకా వెళ్ళి, కోర్టు నుంచి కొంచెం బయటికి వచ్చి అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ పెద్ద మనుషుల దగ్గర చేసుకొని, దాదాపు ఇతడు తీసుకున్న కట్నము దానికి బదులు దాదాపు ఇతను ఒక 40 లక్షల వరకు ఉల్టా కట్టేసి విడాకులు, డైవోర్స్ తీసుకున్నారన్నమాట. సో మనం ఎప్పుడు కూడా ఏదైనా వివాహ వ్యవస్థ లోపల ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, బీపీ నార్మలే కదా, షుగర్ నార్మలే కదా, ఈ కొన్ని విషయాలు దాస్తూ ఉంటారు అన్నమాట. అంటే పెళ్ళైన తర్వాత తెలుస్తుంది, ఆహా చైతన్యకి బీపీ ఉందా, లేకుంటే ఈమెకు బీపీ ఉందా, ఆహా ఈయనకు షుగర్ ఉందా, ఆహా ఈమెకు షుగర్ ఉందా. తెలిసినప్పుడు ఏంటంటే అవతల పార్టీ హర్ట్ అవుతారు. అంటే అరే కనీసం ఇది చెప్పేది ఉండే కదా మనకు. అంటే మన దగ్గర ఒక శాస్త్రం ఉంది, 1000 అబద్ధాలు చేసినా కానీ పెళ్లిళ్ళు చేయాలని. కానీ అది వరకు ఇప్పుడు పాత కాలంలో అడ్జస్ట్ అయ్యి బతుకుతుండే. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే, తల్లిదండ్రులు ఉంటుండే, అత్తమామలు ఒక దగ్గర ఉంటుండే, వాళ్ళు ఏదైనా మంచి విషయాలు చెప్తే పిల్లలు వినేవారు. ఇవాళ రేపు పిల్లలు వినే పరిస్థితుల్లో లేరు. పిల్లలకు కొంత స్వతంత్రత ఎక్కువ వచ్చేసింది, ప్లస్ వాళ్ళు కొంత రిజిడ్గా ఉంటున్నారు అన్నట్టు. నేను అవతల పార్టీ మారాలి, నా భర్త మారాలి, లేకపోతే నా భార్య మారాలని ఇతను కోరుకోవడం. ఇట్లా కోరుకోవడం వల్ల ఆబ్వియస్గా కుటుంబ సంబంధాలు చెడిపోతున్నాయి, ప్లస్ వివాహ వ్యవస్థ చెడిపోతుంది, ఇవన్నీ రకరకాల డైవర్స్లు కూడా పెరిగిపోతున్నాయి కదా. చూడండి, ఇప్పుడు సైకాలజిస్ట్ల గురించి తెలుసుకుందాం. చూడండి, సైకాలజిస్ట్ అంటే వీళ్ళు ఒక సైంటిఫిక్గా స్టడీ చేస్తూ ఉంటారు అన్నట్టు, మైండ్ని ప్లస్ బిహేవియర్ని. సైకాలజిస్ట్ల లోపల రకరకాల సైకాలజిస్టులు ఉంటారు. క్లినికల్ సైకాలజిస్టులు ఉంటారు, మిలిటరీ సైకాలజిస్టులు ఉంటారు, ఫోరెన్సిక్ సైకాలజిస్టులు ఉంటారు, ఆర్గనైజేషనల్ సైకాలజిస్టులు ఉంటారు, ఆక్యుపేషనల్ సైకాలజిస్టులు ఉంటారు, బిహేవియర్ సైకాలజిస్టులు ఉంటారు, స్పోర్ట్స్ సైకాలజిస్టులు ఉంటారు, ఎడ్యుకేషనల్ చిల్డ్రన్స్ సైకాలజిస్టులు కూడా ఉంటారు అన్నమాట. అంటే రకరకాల ఫీల్డ్ లోపల కొంత ఎక్స్పర్టీస్ సంపాదించుకున్న వ్యక్తులు. వీళ్ళు జనరల్గా మెడికేషన్ రాసే హక్కు లేదు వీళ్ళకు. వీళ్ళు ఓన్లీ కౌన్సిలింగ్ చేయాలి, సైకోథెరపీ చేస్తూ ఉండాలి. సైకోథెరపీ అంటే మన యొక్క ప్రవర్తనలో కానీ మన ఆలోచనలో కానీ మార్పు తేవడానికి చేసే థెరపీస్ అన్నమాట. క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏముంటుంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. అంటే మన యొక్క థాట్ ప్యాటర్న్లో కనుక ఏదైనా లోపాలు ఉంటే వాటిని సవరించడానికి చేసే థెరపీస్ అన్నమాట. ముఖ్యంగా సైకాలజిస్టులు 4 పనులు చేస్తూ ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే డిస్క్రైబ్ బిహేవియర్. అంటే అది ఉన్నది ఉన్నట్టు చూసి దాన్ని అవలోకనం చేసుకోవడం అన్నమాట.
రెండోది ఏంటిదంటే ఎక్స్‌ప్లెయిన్ బిహేవియర్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బిహేవియర్ ఒక వ్యక్తి చేసిండనుకోండి, దానికి గల కారణాలు ఏమై ఉంటాయని దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగడం అన్నమాట. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే ప్రిడిక్ట్ బిహేవియర్. ఆల్రెడీ డిస్క్రైబ్ చేయగలిగినప్పుడు, ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినప్పుడు ఆ వ్యక్తి ఇంకోసారి ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది ప్రిడిక్ట్ చేయగలగడం అన్నమాట. అంటే ముందే ఊహించడం ఇట్లా చేస్తాడు అని అంచనా వేయగలగడం అన్నమాట. నాలుగో పాయింట్ ఏంటిదంటే మనకెప్పుడైతే డిస్క్రైబ్ చేయగలిగినామో, మనమైతే దాన్ని ఎట్లా ఆ ఫినామినాని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినామో, తర్వాత ఇతను ఈ విధంగా ప్రవర్తన చేస్తాడని ప్రిడిక్ట్ చేయగలిగినామో, తర్వాత పాయింట్ ఏంటంటే మోడిఫై చేయగలగడం అన్నట్టు. ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ లోపల మార్పు తీసుకురాగలగడం. అంటే ఒక వ్యక్తి పదే పదే అరుస్తుంటాడు, పదే పదే బూతులు మాట్లాడుతుంటాడు, ర్యాష్‌గా ఉన్నాడు. అతనికి నలుగురిలో ఎట్లా ఉండాలి, అతను పనిచేస్తున్న ఆర్గనైజేషన్‌లో ఎట్లా ఉండాలనే ఒక జ్ఞానం లేదనుకోండి. సో, అతను ఎందుకు అట్లా చేస్తున్నాడు, రూట్ కాజ్ ఏంటిది, ఏం కారణాలు ఉన్నాయని తెలుసుకొని, ఇతని ఫ్యూచర్‌లో ఇంకెట్లా చేయబోతున్నాడని ప్రిడిక్ట్ చేసి, తర్వాత అతని బిహేవియర్‌ని మోడిఫై చేయగలగడం అన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ యొక్క డెఫినిషన్ లోపల ముఖ్యమైన 4 పాయింట్లను ప్రతిపాదించింది. ఏంటిదంటే ఫిజికల్ హెల్త్, తర్వాత సైకలాజికల్ హెల్త్, తర్వాత స్పిరిచువల్ కోషంట్, ఫోర్త్ వన్ ఏంటిదంటే సోషల్ కోషంట్. అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 4 ఫ్యాక్టర్స్ అనేటివి ముఖ్యంగా ప్రభావితం చేస్తాయని చెప్పిండు. ఫిజికల్ హెల్త్ అంటే ఆటోమేటిక్గా మనం ఫిట్నెస్ ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, ఇది ముఖ్యమైనది. సైకలాజికల్ అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా సైకలాజికల్ ఫినామినాస్ దాని గురించి. స్పిరిచువల్ అంటే ఏంటిదంటే వ్యక్తికి మనం జీవించడానికి ఒక పర్పస్ కావాలి, ఒక ఐడియాలజీ కావాలి. దాన్ని అందించేదే స్పిరిచువాలిటీ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నది. ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే సోషల్. సోషల్ అంటే ఏంటిదని మనం ఉన్న వాతావరణం, మన ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ, మనం ఉంటున్న సొసైటీ కానీ బాగున్నప్పుడే మనం కూడా పరిపూర్ణ హెల్త్గా ఉంటామని చెప్పి చెప్తా ఉంటారు అన్నమాట. చూడండి కౌన్సిలర్స్ అంటే ఏంటిది, వీళ్ళు ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. అంటే ఇప్పుడు మన మదర్ కౌన్సిలింగ్ ఇస్తుంది, పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, రకరకాల వ్యక్తులు రకరకాల లెక్చరర్ కానీ టీచర్ కానీ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్కి. ఇదంతా కౌన్సిలింగ్ అయిపోతుందా? ఓకే, అది కూడా ఒక రకమైన కౌన్సిలింగే. కానీ ఏంటిదంటే కౌన్సిలర్స్ అంటే ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. మనం ఎట్లా మాట్లాడితే, మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అపరెంట్ పార్టీకి అర్థమవుతుంది, వాళ్ళు మన చెప్పిన విధానాన్ని అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళ యొక్క బిహేవియర్లో కానీ మనసులో కానీ మానసికంగా థాట్లో కానీ మార్పు తెచ్చుకోగలుగుతారని తెలుసుకొని కౌన్సిలింగ్ చేయడం అన్నమాట. ఒక క్లయింట్కి ప్లస్ ఒక కౌన్సిలర్కి, కౌన్సిలీ అండ్ కౌన్సిలర్ మధ్యన ఉన్న రిలేషన్షిప్ని కౌన్సిలింగ్ అంటారు అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్. అంటే ఇప్పుడు చూడండి భార్యాభర్తలు గొడవ పడుతున్నారు, పెళ్ళైనాక నార్మల్ అది. ఏదో రకమైన మానసిక సంఘర్షణ రావడం అనేది చాలా చిన్న విషయం. సో వాళ్ళను ఇదివరకు పాతకాలం లోపల అమ్మా నాన్నలు లేకుంటే ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళు కూర్చోబెట్టి చెప్తే వినేవాళ్ళు. ఇవాళ రేపు వింటారా? వినరు. సో కొంత గౌరవం ఇచ్చి ఒక న్యూట్రల్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్ వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తారన్నమాట. ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ ఉంటారు, అంటే ఏదైనా ప్రోగ్రామ్ అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. కెరియర్ కౌన్సిలింగ్ చేయడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబు నువ్వు 10th తర్వాత ఈ ఫీల్డ్ కనుక ఎన్ని రకాల ఫీల్డ్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయగలగడం అనమాట. ఇవి నీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, నీకు నచ్చిన దాంట్లో నువ్వు చూస్ చేసుకో అని చెప్పగలగడం. లీగల్ కౌన్సిలర్స్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక లీగల్ రెమెడీ కావాలి. ఇప్పుడు ఇంతకు ముందు డైవర్స్ కేసులో చూడండి, ఒక లాయర్ దగ్గరికి వెళ్తే అతను ఏం చెప్తాడు, అతను ఉన్న ఆప్షన్స్ చెప్తా ఉంటాడు అన్నట్టు. అతను ఇచ్చేది ఏంటంటే లీగల్ సర్వీస్, లీగల్ కౌన్సిలింగ్. అది కూడా అబ్జర్వ్ చేయండి, ఒక వ్యక్తి పోయి ఒక ఒక మన ట్యాంక్ బండ్ దగ్గరనో లేకుంటే కరీంనగర్లో ఉన్న మేనర్ డ్యామ్ దగ్గరనో సూసైడ్ చేసుకుందామని ట్రై చేసిందని మనం చూస్తుంటాం. అక్కడ ఉన్న లేక్ పోలీసులు చూసి ఆ వ్యక్తిని తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చిండు ఒక పూట. ఇచ్చిన తర్వాత అతను మళ్ళీ నార్మల్ అయిపోయిండు, అతన్ని పంపించేసిండు, అంత సెట్ అయిపోయింది అని చెప్తా ఉంటారు. కానీ ఎవరికి తెలియని విషయాలు ఏంటిదంటే ఒక వ్యక్తి మనసు లోపల ఒకసారి సూసైడ్ చేసుకుందామని ఏదన్నా తనకు తాను హాని తలపెట్టుకుందామని వచ్చిన ఆలోచన వెంటనే పోదు. పోలీసులు ఏం చెప్తారు, కూర్చోబెట్టి అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు, వాళ్ళకి తెలియదు కదా ఎట్లా మాట్లాడాలి, ఇప్పుడు వీళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు. వాళ్ళు ఏంది పైపైన అప్పటి మందం వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించి ఇట్లా అయింది అట్లా అయింది మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పి పంపించేస్తారు. కానీ ఆ వ్యక్తి గ్యారంటీ ఉందా ఒక వారం తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి అటెంప్ట్ చేయడానికి? అతని రూట్ కాజ్ ఏంటిది, ఫైనాన్షియల్ ప్రాబ్లమా, కుటుంబ సమస్యలా, ఇంట్లో గొడవల, లేకుంటే ఆయన మానసిక రుగ్మతన, ఎవరు డయాగ్నోజ్ చేయాలి? సో మన దగ్గర సొసైటీలో అవగాహన లేదు, కౌన్సిలింగ్ అంటే అవగాహన లేదు, సైకాలజిస్ట్ అంటే అవగాహన లేదు, సైకియాట్రీ అంటే అంతకున్నా అవగాహన లేదు. ఎందుకంటే అపోహలు బాగున్నాయి. సో బెటర్ ఏం చేయాలి, పోలీస్ స్టేషన్ల లోపల కౌన్సిలర్లను పెట్టాలి. పెట్టి ఏం చేయాలి, వాళ్ళకు వచ్చిన వ్యక్తులు ఎవరైనా గొడవ పెట్టుకొని వస్తే సర్ది చెప్పి పంపే ఒక ప్రొఫెషనల్స్ పెట్టుకోవాలి. కానీ ఎవరు పెట్టుకుంటారు, పెట్టుకోరు కదా.
సో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ లోపల, స్కూల్స్ కాలేజెస్ లోపల, యూనివర్సిటీస్ లోపల కౌన్సిలర్లను పెట్టాలి. పెట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఎవరైనా వ్యక్తి సూసైడ్ చేసుకుందామని అటెంప్ట్ చేసిండు విద్యార్థి, అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి, రూట్ కాజ్ ఒక ఎవరైనా మాట్లాడుతుంటే వినే వ్యక్తులు కావాలి కదా. ఆ వ్యక్తులు ఎవరు ఉన్నారు, అందరు బిజీ అయినాయి. కౌన్సిలర్ అని పెట్టుకుంటారా, పెట్టుకోరు. మన దగ్గర కానీ మన ఇండియాలో కానీ నేను చెప్తే ఎగ్జాంపుల్ చూడండి, ఏం చేస్తారంటే కౌన్సిలర్లను ఎంగేజ్ చేసుకొని ఒకటే మంత్ లోపల ఒక 14 స్కూల్స్ తిరగమని ఒక డెడ్ లైన్ పెడతారు. 14 స్కూల్స్ కూడా ఎట్లా ఉంటాయంటే, నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో పనిచేసిన కాబట్టి నేను కూడా పోయినా చెప్తున్నా. అంటే ఇప్పుడు ఒక 180 కిలోమీటర్ల ఇక్కడ ఉన్న స్కూల్కి 180 కిలోమీటర్ల దూరం ఉన్న ఇంకో స్కూల్కి పోవాలి. పోయి అక్కడ ఒక రోజు వాళ్ళకు ఏదో ఒక సెషన్ చెప్పి జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక దగ్గరికి పోవాలి. పోతున్నప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి ట్రావెలింగ్లోనే టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ అప్పటి మందం ఒక్క రోజులో పోయి ఒక 800-1000 మంది ఉన్న పిల్లల దగ్గర పోయి మాట్లాడితే వాళ్ళ లోపల ఏమైనా మార్పు వస్తుందా అంటే అవగాహన లేదు. ముఖ్యంగా మెయిన్ పాయింట్ చెప్పేది అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఇది కూడా ఒక సీరియస్ ప్రొఫెషన్, దీన్ని మనం పట్టించుకోవాలి, లేకుంటే ఇది కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు కోవిడ్ తర్వాత పిల్లలందరూ స్కూళ్ళకి వెళ్దామని చూస్తున్నారు కదా, వాడు ఎన్ని రకాల భయాలతో పోతూ ఉంటాడు స్కూల్కి. మనకి ఎవరు కన్సోల్ చేయాలి, ఎవరు లేరు అక్కడ. టీచర్లు భయంలోనే ఉన్నారు, ప్రిన్సిపాల్ భయంలోనే ఉన్నారు, స్టాఫ్ భయంలో ఉన్నారు, పిల్లలు భయంలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు సంధాయించాలి, ఎవరు చెప్పాలి? కౌన్సిలర్లు ఉన్నారా? లేరు. అంటే అర్థం చేసుకోండి, ఇది అంటే మనకేంటంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే అవగాహన లోపం. ఎవరైతే గవర్నమెంట్ కూడా ఎవరు చెప్పాలి, ఎవరైతే కొంచెం అవగాహన ఉండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్లాంటి మనం ఎంగేజ్ చేసుకోవాలండి, ఇట్లాంటి మనం పిల్లల మార్పు రావాలంటే కౌన్సిలర్ పెట్టుకోవాలి, సైకాలజిస్ట్లో పెట్టుకోవాలి, మానసిక రుగ్మత ఉంటే సైకియాట్రిస్ట్లకు మనం ఎంకరేజ్ చేయాలి. ఎవరు చెప్తారు? చెప్పే వాళ్ళు కూడా లేరు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఏంటిదంటే, మనం ఎప్పుడైనా కానీ కొంత ఇన్ఫార్మ్డ్గా ఉంటే కనుక, మనకి ఏదైనా కొంత జ్ఞానం ఉన్నప్పుడు, లేకుంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర అప్రోచ్ కావాలని మనకు ఒక క్లారిటీ వస్తుందని చిన్న ప్రయత్నం చేసిన. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే స్ట్రాంగ్, స్టే సేఫ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.